అమెరికా వచ్చినా మాకు బిర్యానీ పిచ్చి మాత్రం తినట్లేదు. సో ఇక్కడికి వచ్చినా అందరూ బిర్యానీ చేయని సతాయిస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో చేసే బిర్యానీ పొయ్యి మీద చేస్తామంటే అమెరికాలో ఇండక్షన్లు ఉంటాయి, అవెన్లు ఉంటాయి, వాటికి తగ్గట్టు బిర్యానీ చూపిస్తున్నారు. సో ఇవాళ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా అక్క బావ ఇద్దరు కెమెరా ముందుకు రావట్లేదు, కెమెరా వెనక వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. సో అందరు కలిపి ఇవాళ అమెరికన్ స్టైల్ బిర్యానీ. ఎప్పుడు హైదరాబాద్ చికెన్ బిర్యానీ లేకపోతే లక్నో బిర్యానీ అనుకుంటాం కదా, ఇవాళ అమెరికన్ స్టైల్ బిర్యానీ అంటే లిటరల్గా ట్రే బిర్యానీ. ఇక ట్రైన్లో చేసుకోవడం చాలా పాపులర్ కల్చర్ అనమాట. సో ఇండక్షన్ల కంటే మొత్తం చికెన్ మ్యారినేట్ చేసేసి కింద పెట్టేసి రైస్ కుక్ చేసి ఈ ట్రైన్లో వేసి అవెన్లో పడేస్తారు. సో ఆ రెసిపీ చేసుకుందాము. అందుకని వెళ్ళి అన్ని షాపింగ్ చేసి అన్ని రెడీమేడ్ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాము. ఎప్పుడు రెడీమేడ్ ఇంగ్రీడియంట్స్ చేయను, ఆఖరికి బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీ మసాలాలు కూడా రెడీమేడ్గా తెచ్చాను. సో ఇవాళ మనం అమెరికా బిర్యానీ చేసుకుందాం. నేను ఇవాళ 4 LBs చికెన్ తీసుకున్నాను. జనరల్గా నేను ఎప్పుడు కేజీల్లో మాట్లాడతాను, కాకపోతే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ అంతా LBs అంటే పౌండ్స్ కల్చర్ అనమాట. 1 pound = అప్రాక్సిమేట్లీ 450 grams ఆఫ్ వెయిట్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను 4 LBs తీసుకున్నాను అంటే అప్రాక్సిమేట్గా 1.8 or 1.9 వేసుకోండి చికెన్. ఈ చికెన్ దీంట్లోనే వేసి మ్యారినేట్ చేస్తున్నా. నా దగ్గర సరిపడా గిన్నెలు కూడా లేవు ఇంతమందికి వండడానికి. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 4 LBsకి అప్రాక్సిమేట్గా ఒక 2 spoons అంత సాల్ట్, ఒక 3.5 spoons అంత కారం. కారం మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చిల్లీ పౌడర్ ఎంత వేసుకుంటారో దాంట్లో 3/4 కొరియాండర్ పౌడర్. సో ఒక 4 స్పూన్లు కారం వేసే కాబట్టి 3 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇక్కడ చాలా రకాల బిర్యానీ మసాలా, రెడీమేడ్ బిర్యానీ మసాలాలు దొరుకుతాయి. సో నేను షాన్ బిర్యానీ వాడుతున్నాను, నాకు ఇదే దొరికింది. సో ఈచ్ ప్యాకెట్ 1 kg మీట్కి అనమాట. సో నేను 1.5 వాడుతున్నా, బట్ దట్స్ ఓకే. మన దగ్గర కొంచెం గరం మసాలా ఉంది, అది కూడా వేసేద్దాం. సో ఈ షాన్ బిర్యానీలో హోల్ గరం మసాలాలు కూడా ఉన్నాయి. దిస్ నాట్ ఎట్ ఆల్ స్పాన్సర్డ్, మాకేం దొరకలేదు, మేము ఉన్న ఏరియాలో ఇవే ఉన్నాయి కాబట్టి ఇదే కొనుక్కొచ్చేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 3 స్పూన్లు, నిమ్మరసం. ఇంత పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు ఇక్కడ. సో మీకు వచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. మా అక్కని అడిగే ఇదే బ్రాండ్ ఎందుకు తీసుకొని వచ్చావు అంటే, నా పేరు శాంతి, ఈ బ్రాండ్ షాను, సో అందుకని తీసుకొచ్చా అని చెప్పింది మా అక్క. సో ఇది మా అక్క బ్రాండ్ కాదు, దిస్ ఇస్ దుబాయ్ బ్రాండ్ అనుకుంటున్నా. కానీ ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారంటే ఈ బిర్యానీ మసాలా, అందుకని నేను వేస్తున్నాను. నిమ్మకాయ పిండేసిన తర్వాత దీంట్లో పుదీనా, కంపల్సరీగా ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ మస్తు వస్తుంది. అలానే ఫ్రెష్ కొత్తిమీర ఆర్ సిలాంత్రో ఏది దొరుకుతుంది వేసుకోండి. కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసేసాను. ఇందులో బ్రౌన్ ఆనియన్స్, ఇవి కూడా ఇక్కడ రెడీమేడ్గా దేంట్లో తెచ్చాం వాల్మార్ట్, ఇండియన్ స్టోర్లో దొరికి ఇండియన్ స్టోర్ నుంచి పట్టుకొచ్చాం. సో మీరు ఫ్రెష్గా చేసుకోగలిగితే మాత్రం కంపల్సరీగా ఫ్రెష్గా వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. చివరిలో దీంట్లో పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవడానికి ట్రై చేయండి. అలా చూడు, నీకు కూడా పెడతాం. సో ఇలా మసాలాలు వేసుకొని జాగ్రత్తగా కలపండి. పొరపాటున ట్రే బొక్క పడదు అనుకోండి, లీక్ అయిపోతుంది కిందకి. సో కొంచెం నిదానంగా కలుపుకోండి. లేదు అనుకుంటే పెద్ద బౌల్లో కలిపేసి ఇందులో వేసేయండి. నా దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఎవరికి నాకు అలవాటే, కానీ వెనక నుంచి మా బావ సెటైర్లు వేస్తున్నాడు, కెమెరా ముందుకు రమ్మంటే మాత్రం రాడు. ఈ బిర్యానీ కొంచెం డబల్ మసాలా చేశాను, ఎక్స్ట్రా మసాలా వేసి చేశాను. ఎందుకంటే వీళ్ళు బిర్యానీ తిని చాలా రోజులు అయిందంట. సో అందుకని మసాలాదార్ అని చెప్పి ఎక్స్ట్రా మసాలాలు వేపించి చేపిస్తున్నాను నాతోటి. ఎన్ని రోజులు అయిందా బిర్యానీ తిన్ను? 20 రోజులకి ఎందుకు రా ఏడుస్తున్నావు? హైదరాబాద్కి వారంలో ఒకసారైనా బిర్యానీ తగలాలి. 1.5 year అంటారు. వాటన్నిటికంటే బెస్ట్ చేస్తున్నారా నేను అంటే నోరు ఊరుతుంది చెప్పగానే తిన్నాంలే. బెస్ట్ బిర్యానీ. అరే ప్రీతం, వీడికి విశ్వాసం లేదు. చూడు పాపం ప్రీతం కెమెరా వెనక కొంచెం కష్టపడుతున్నాడు. ఇవాళ వెకేషన్కి వచ్చిన వీళ్ళందరితో పనులు చేపిస్తున్నాను నేను. బట్ ఓకే, యాక్చువల్గా అయితే ఇది ముందు చెప్పారో ఎవరో తెలియదు, కానీ వీడే నాకు ఫస్ట్ బిర్యానీ చేయడం నేర్పించింది. వీడు చేసినట్టే ఎప్పుడు చేస్తాను కాబట్టి. మసాలా అంతా కలిపేసుకొని సీజనింగ్స్ అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. ముక్కలన్నింటినీ ఇలా ఫ్లాట్గా ప్రతి పీస్ కింద భాగంకి వెళ్ళేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఓవెన్లో కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో దీన్ని వేసేసుకొని ఇప్పుడు మనం రైస్ సంగతి ఏదో చూద్దాం. సో చికెన్ కలిపేసుకున్నాం కదా.
కింద అవన్నీ ప్రీహీట్ చేసేసుకుంటున్నాను. అమ్మ అప్పుడే ప్రీహీట్ అయిపోయింది. ఇక్కడ మనం రైస్ కావాల్సిన ఆ వాటర్ని స్టాక్ని రెడీ చేసుకుందాము. సో ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి. దీంట్లో కొంచెం చెక్క, బిర్యానీ పువ్వు, ఈ మసాలా డబ్బా కూడా చూపించాలంటే ఇదిగోండి, ఓకేనా. కొన్ని లవంగాలు, కొంచెం మేస్, స్టార్ అనీస్, కొన్ని ఇలాచీలు, ఒక నల్ల యాలక. మీ దగ్గర ఉంటే షాయి జీరా కూడా వేసుకోండి, మా దగ్గర లేదు. సో కొంచెం బిర్యానీ ఆకు. ఈ వాటర్ని సీ సాల్ట్ వాటర్లా చేసుకోవాలి. మా ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత సాల్ట్ వేసుకొని సీ వాటర్లో ఈ వాటర్ని చేసుకోండి. 1 స్పూన్ అంత నూనె. మంచి బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ మినిమం సోక్ చేసి పెట్టుకోండి. సో మా దగ్గర గిన్నెలు నానబెట్టుకోవడం కూడా కరెక్ట్ గిన్నెలు, అందుకని కుక్కర్లో నానబెట్టుకోండి. యాజ్ యూజువల్ మీరు అమెరికాలో చేసిన, హైదరాబాద్లో చేసిన, ప్రపంచంలో ఎక్కడ చేసిన రైస్ నీళ్ళలో వేయగానే ఒక్కసారి కంపల్సరీగా కలుపుకోవాలి. సో రైస్ని 75 to 80% కుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము దీన్ని అవెన్లో చేసుకుంటున్నాము. ఓన్లీ కింద సైడ్ నుంచే మంట వచ్చింది కాబట్టి మన కింద చికెన్ కుక్ అవుతుంది. రైస్ అనేది మినిమం 75% దాటాలన్నమాట. ఆ స్టేజ్ దాటిన తర్వాతే మనకు మిగతా 25% ఆ చికెన్లోని వాటర్, చికెన్లోని ఆ ఫ్లేవర్స్ వల్ల కుక్ అవుతుంది. ఆ దమ్ కుకింగ్ అంటాం కదా, అలా చేసుకునేది. సో దీనికి 75% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి దాంట్లో వేసుకుందాము. ఇంకోటి, ఈ స్టాక్ వాటర్ కూడా కొంచెం చికెన్లో వేయాలి, చూపిస్తే ఎలా వేయాలో. కొన్ని వాటర్ తీసేసి ఈ చికెన్లో వేసేసుకోండి. ఇలా ఒక 75% కుక్ అయిన తర్వాత తీసి దీన్ని లేయర్ చేసుకోవడమే. రైస్ అంతా స్ట్రెయిన్ చేసి వేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే ఫ్రైడ్ ఆనియన్స్. కొంచెం ఎక్కువేమో. ఇంకింతరా ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఉత్తి బుక్కు. మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. మా వాడు ఎక్కువ ఏమంటున్నాడు కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. కానీ వీటికంటే ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా క్రేజీగా ఉంటాయి. ఇంకా మేము దేశం దాటి వచ్చిన వాళ్ళకి కొంచెం ఏదో ఉంటుంది లేదు. అదే చెప్తావు కదా సామెత, సచినోడి పెళ్ళికి వచ్చింది ఎక్కడ. ఇంగ్లీష్లో చెప్పు. బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని కుంకుమ పువ్వు నీళ్ళు. కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో రోజ్ వాటర్, కేవడా వాటర్ వేసుకోండి. అప్పుడే మీకు అసలు సీసరైన ఫ్లేవర్ వస్తుంది బయటికి. సో కొన్ని చుక్కలు, నేను చాలా చిన్న హోల్ పెట్టాను అందుకని డైరెక్ట్ బాటిల్తో వేస్తున్నా. మీరు గట్టిగా వచ్చితే ఒక్కోసారి క్యాప్ ఓపెన్ అయిపోయి మొత్తం పడుతుంది, జాగ్రత్త. సో కొంచెం రోజ్ వాటర్, కొంచెం కేవడా. సో ఖతం కహానీ, ఐ థింక్ ఖతం కహానీ. ఇప్పుడు దీన్ని ర్యాప్ చేసేద్దాం. సో జాగ్రత్తగా దీన్ని సీల్ చేసేయండి. ఏమవసరం, అదే లోపల నుంచి మస్తు స్టీమ్ వస్తుంది, కంగారు ఏం లేదు. అవసరం లేదు. అదే కదా, న్యాచురల్గానే స్టీమ్ బయటికి వెళ్ళిపోతుంది, కంగారు ఏం లేదు. సో ఎంతమందికి వస్తారు ఈ బిర్యానీ? తెరువురా, బరువు చేతిలో పెట్టుకొని ఆలోచిస్తావు. అడిగింది మళ్ళీ నన్ను. సో జాగ్రత్తగా లోపల పెట్టేయండి. సో జాగ్రత్తగా నీట్గా సీల్ చేసేసుకోండి. సెంటర్ ర్యాక్లో పెట్టుకోండి. నేను బేక్ మోడ్లో పెట్టి, అంటే ఓన్లీ కింద నుంచి హీట్ వస్తుంది, పైనుంచి హీట్ రాదు. మీరు పైనుంచి హీట్ వచ్చింది అనుకోండి, మీ రైస్ డ్రై అయిపోయి లిటరల్గా కడక్ అయిపోతాయి. ఓన్లీ కిందదే ఆన్ చేసుకోండి. అవెన్ డోర్ క్లోజ్ చేసేసి రఫ్గా 1 hour to 1 hour 15 minutes బేక్ చేసుకోండి. సో 1 hourలో అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, కావాలి ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఆ ఓవెన్లో అయినా ఉడికిపోతుంది, లేదు అనుకుంటే మరో 15 నిమిషాల పాటు పెట్టుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రఫ్గా ఒక 1 hour 15 minutes పెట్టుకుంటున్నాను. 425 Fahrenheitలో దీన్ని 1 hour 15 minutes పాటు బేక్ చేసుకోండి. మీకు సెల్సియస్లో చెప్పాలంటే రఫ్గా 215 to 220 degrees మధ్యలో పెట్టుకొని ఒక 1 hour to 1 hour 15 minutes దీన్ని చక్కగా కుక్ చేసుకోండి. దాని తర్వాత వేడి బిర్యానీ. 1 hour 15 minutes అయిపోయింది, ఇంకో 15 minutes ఎక్స్ట్రా రెస్ట్ ఇచ్చేసాము. లిటరల్గా ఇప్పుడు టైం సాయంత్రం 5:30 అవుతుంది. ఈ టైం బిర్యానీ చేసుకొని తింటున్నాము. సో ఇప్పుడు బిర్యానీ జాగ్రత్తగా బయట తిని, చాలా వేడిగా ఉంటుంది. ఎవరైనా ఎక్స్పర్ట్తో తీర్చి బయట పెట్టించుకోండి. పొరపాటున ఫాయిల్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. సో హ్యాండిల్ విత్ కేర్. Oh shit, it is too heavy. అమ్మా, కౌంటర్ల మీద డైరెక్ట్ పెట్టకండి. ఇక్కడ అన్ని వుడ్ కౌంటర్లు ఉంటాయి. ఏమన్నా కింద చాపింగ్ బోర్డ్ అట్లాంటివి పెట్టుకోండి. లంచ్ అన్నాడు బాయ్.
ఇప్పుడు ఎంత 5:30 అవుతుంది. డిన్నర్ అయిపోతుంది మాకు. అర్లీ డిన్నర్ చేయాలి రేపు. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా కుక్ అయిందో. సో కింద నుంచి జాగ్రత్తగా పీసులు తీసి రివర్స్ చేయండి. పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూడండి. ముట్టుకుంటూ ఉడిపోతుంది. చాలా వేడుకుందిరా చేయకాల్చుకుంటాం. సో చూస్తారు కదా ఎన్నో రకాల బిర్యానీ చూపించా. ఇవాళ మీకు అమెరికా బిర్యానీ చూపిస్తున్నాను. ఇలా ఓవెన్లో చేసుకుంటే మరి అట్లా తినకండి రా. సో దీన్ని జాగ్రత్తగా సర్వ్ చేసేసుకుంటాం. చెప్పాను కదా 1 hour 15 minutes 425 Fలో పెట్టుకోండి. అదే మీకు సెంటిగ్రేడ్లో కావాలి అంటే 220 degreesలో 1 hour to 1 hour 15 minutes పెట్టుకోండి. మీ చికెన్ ఎక్స్ట్రా సాఫ్ట్ జ్యూసీగా వస్తుంది. రైస్ కూడా ఫుల్ ఫ్లేవర్ఫుల్గా తయారైపోతుంది. ఇంకా దీన్ని మేము ఎంజాయ్ చేస్తాము. మీరు మాత్రం ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నా. మీకు ఇంకేమైనా అమెరికనైజ్డ్ రెసిపీ ఇండియన్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి. అమెరికాలో ఆ ఇండియన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు మేము ఇంతకు మించి ఏం చూపించలేము. మా వాళ్ళందరూ తినడానికి రెడీగా ఉన్నారు. దీని మీద పడిపోయి దీంట్లో తీసుకొని తినేటట్టు. సో బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.